నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలి. లబ్ధిదారుల అర్హత పరిశీలన, అనువైన స్థలాల సేకరణను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. తహసీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండించిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బొప్పరాజు. హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదు. 95% మేనిఫెస్టో అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ఇప్పుడు సిద్ధమనే కార్యక్రమం దేనికి పెట్టినట్లని ప్రశ్నించిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు, బాటసారులకు ఉచితంగా అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవారి ఆకలి తీర్చడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 5 రూపాయలకే పేదవానికి అన్నం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది పేదవారు, బాటసారులు, కూలీలు ఆకలి తీర్చుకునేవారని, అటువంటి పేదవారి పాలిట అన్నపూర్ణ లాంటి అన్నా క్యాంటీన్లను ఈ జగన్ కక్షపూరితంగా తొలగించి పేదవారి కడుపు కొట్టడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదవారి పాలిట శాపంగా మారిందని, కేవలం కక్షపూరితంగానే ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొద్ది రోజుల్లో గద్దె దిగడం ఖాయమని అన్నారు. అలాగే ఈ జగన్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కనీసం ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా తీయడం జరగలేదని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డిఎస్సి నోటిఫికేషన్ అని డ్రామాలు మొదలుపెట్టారని, డిఎస్సిలో ఖాళీలు సుమారు 56,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండగా కేవలం 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని, యువత దీనిని గమనించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోడపునేటి గోవింద్, తుమ్మలపల్లి దుర్గారావు, నర్ల నాగరాజు, కుంచె సత్యబాబు, గొర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్ అన్న వితరణలో భాగంగా 193వ రోజు ఈరోజు కరప మండలం కరప గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి కటకంశెట్టి ప్రభాకర్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా పట్టెడు అన్నం పెట్టేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడో 35 ఏళ్ళు 40 ఏళ్ల క్రితమే ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టడం కానీ, పేదలకి కూడు, గుడ్డ, నీడ, ఈ 3 పర్టికులర్గా ఈ 3 నినాదాలతోటి ఆయన మన తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుమూలలకు ఏర్పడేలాగా ఫస్ట్ చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఆయన పేరు మీద ఈ అన్న క్యాంటీన్ రెగ్యులర్గా రన్ చేయడం జరుగుతుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రేపు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా వస్తుంది కూడా. ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది. అలాగే జగన్ గారు ఏ పని చేసినా కక్షపూరితమైన పనులు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పని అయితే ఏదీ లేదు. కానీ మేము చాలా చేస్తున్నాము అని చెప్పి ప్రగల్భాలే తెప్పించి ఏ పథకము పూర్తిగా లేదు. సుమారు ఉద్యోగాలు చూసుకుంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడూ లేదు. రేపు వచ్చి డిఎస్సి అని చెప్పి మనం వేయడం జరిగింది. ఇది డిఎస్సి కూడా కాదు. ఎందుకంటే 6,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన ప్రకటనలు ఇచ్చారు. సుమారు 56,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.
ఈ విధంగా జగన్ అన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ జిమ్మిక్కులుగానే చేస్తున్నారు తప్పించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన ఏ రకమైన పనులు చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ ఇది గమనించి రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే మొత్తం మన జీవితాలన్నీ బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 95% మేనిఫెస్టో అమలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని, ఇప్పుడు సిద్ధమనే కార్యక్రమం దేనికి పెట్టినట్లని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్లడం జరిగిందని, అపూర్వ ఆదరణ లభించిందని, మరికొన్ని పథకాలతో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మరొక వారం రోజుల్లో రాబోతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎక్కడ పడితే అక్కడ సిద్ధం పోస్టర్లు పెట్టడం జరిగిందని, ఆ పోస్టర్లు దేనికి అని జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తున్నాను. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పి మద్యం ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కి ధన ప్రవాహం చేస్తున్నావని సిద్ధమా? నీకు ఎదురొస్తున్న అనేక మంది ప్రజాస్వామ్యవాదులను ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు సిద్ధమా? ప్రత్యేక హోదా తెచ్చి నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు మోసం చేస్తున్నందుకు సిద్ధమా అని జ్యోతుల మండిపడ్డారు. నువ్వు ఎన్ని రకాలుగా సిద్ధమైనా నిన్ను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు. నువ్వు ఓట్లు అడిగే ముందు గత ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని అన్నావు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఓట్లు అడుగుతానని అన్నావు. ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఓట్లు అడుగుతానని అన్నావు. అన్ని తీసుకురాకుండా ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతావని, నువ్వు ఓట్లు అడిగే ముందు క్షమాపణ చెప్పాలని జ్యోతుల నెహ్రూ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాసు, కొత్త కొండబాబు, జీను మణిబాబు, దాపర్తి సీతారామయ్య, పిటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పనులు చేస్తే పూర్తయి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నీరు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించి గత ప్రభుత్వం మీ చేతికి ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసినందుకు సిద్ధమా? ఈ సిద్ధం దానికి ఈ సిద్ధం అనేటటువంటి ప్రదర్శన ఏదైతే మీరు చేస్తున్నారు దానికి మేము కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల సమయంలో నువ్వు ఏ రకంగా సిద్ధమై వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. చర్చించేటువంటి పరిస్థితి లేదు. దీని మీద 3 ప్రశ్నలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నలు తెలుసుకో. సీనియర్ రాజకీయ నాయకుడిగా తనతో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. నువ్వు ఎన్నికలకి ఈవేళ ఎలా సిద్ధమవుతున్నావు? నువ్వేం చెప్పావండి? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా మళ్ళీ నేను ఓటడకు అన్నవా లేదా? అంటే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం అంటే ఇదేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితులేనా? మద్యం పేరు చెప్పి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వరదలా పొర్లుతున్నటువంటి పరిస్థితి. మరి దాన్ని నువ్వు అమలు చేస్తావని చెప్పేసి ఇవాళ తిరిగి ఈ ఎన్నికల్లో ఓట్లడానికి వస్తున్నావా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం. మద్యపాన నిషేధాన్ని నువ్వు అమలు చేస్తావో ఏదో దేవుడికి కానీ దాన్ని వదిలేయండి, అయిపోయింది. 25 సంవత్సరాల భవిష్యత్తులో ముందులో ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితులు మాత్రం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీన్ని 25 సంవత్సరాలు 25,000 రూపాయలు తాకట్టే తాగుబోతులు ఉన్నారు. దగ్గర పడుతున్న సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం, ఓట్లు అడగడం అన్నది సర్వసాధారణం. తెలుగుదేశం పార్టీగా మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకొని మినీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. 6 అంశాలను ప్రామాణికంగా 6 కూడా రైతాంగానికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకి, వెనకబడిన వర్గాలకి, మొత్తం సమాజానికి ఇలా కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ తొందరలో పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. 95% లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేసేసేవని చెప్తున్నారు. దానికి కౌంటర్ అవ్వాలంటే ఒక రోజు పడుతుంది. ఆ 95% అమలు చేసినటువంటి అంశం ఒక్కటి ఉంటే 95లో సంపూర్ణంగా ఒక్క హామీని మేము అమలు చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక్కటి ఉంటే చాలు. వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే మీకు తల తిరిగిపోద్ది. ఇవాళ నువ్వు ఇంకొక హామీ ఇచ్చావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని పరిరక్షించడం కోసం, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కోసం 25 మంది పార్లమెంట్ సభ్యులు తండ్రి నాకు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా మెడలు ఉంచి తెస్తాను అని చెప్పాను. తేలాకపోతే మళ్ళీ వచ్చి ఓటు అడగమన్నా. ఏమైంది ప్రత్యేక హోదా? ఎక్కడుంది? మళ్ళీ అదే రాగాన్ని వాళ్ళ
సరిబలం ఎత్తుకు పైపొచ్చి అక్కడి నుంచి ఏ గొంతు పలికినా ఇక్కడ చంద్రబాబు పలికించి చంద్రబాబుకి ఇంకేం పని లేదేంటి అతనికి చెప్పడం దమ్ము లేదా ధైర్యం లేదా లీడర్ లేదా అతని దగ్గర క్యాడర్ లేదా ఎరువు తెచ్చుకోవాల్సినటువంటి పని. వచ్చే ఎన్నికల్లో క్యాడర్ అనుసరించాల్సిన విధానాలపై దశాదిశ నిర్దేశం చేసేందుకు దెందులూరు వద్ద సిద్ధం సభను నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. దెందులూరు వద్ద నిర్వహించే సభకు జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లడంతో ఆ వాహనాలను నరసింహం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం నుండి సుమారు 85 బస్సుల్లో 7,500 మంది మేము సిద్ధం సభకు బయలుదేరి వెళ్లడం జరుగుతుందన్నారు. సీఎం జగన్ క్యాడర్ తో మాట్లాడడం జరుగుతుందని వచ్చే ఎన్నికలపై క్యాడర్ కు దిశను ఈ సభ ద్వారా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ, వైసీపీ నాయకులు ఓమి రఘురాం, తోట రామ్జీ, అత్తులూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏలూరు దగ్గర దెందులూరు దగ్గర సిద్ధం అనేటువంటి కార్యక్రమం భాగంగా కేడర్తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దానికోసమని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు 7,500 మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. సుమారు 85 బస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వివిధ కారుల్లో కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దెందులూరు బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఒక చక్కటి కార్యక్రమం కేడర్తో సమావేశం అన్నది కేడర్కి రేపు జరిగే ఎన్నికల్లో దశాదిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ దశాదిశ కార్యక్రమం కేడర్తో నేరుగా మాట్లాడేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం మొన్న మరి ఉత్తరాంధ్రకు సంబంధించి భీముల్లో అయింది. ఈరోజు కోస్తా జిల్లాలకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఈరోజు దెందులూరు దగ్గర ఈ భారీ బహిరంగ సభని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమని జగ్గంపేట నుంచి మరి ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అమితోత్సాహంతో చాలా ఆనందంతో ఈరోజు చాలామంది బయలుదేరడం జరుగుతుంది. ఇంకా బస్సులు సరిపోలేదు అనేటువంటి విధంగా ఏ గ్రామానికి ఆ గ్రామం మీద మా మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. అయినా బస్సులు కొడుతున్నా సరే సాధ్యమైనంత మటుకు అందరికీ కూడా ప్రతి గ్రామానికి కూడా 4 మండలాలకి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కార్లలో కూడా మరి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి వాహనాల్లో. ఆ రకంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం నుంచి సుమారు 7,000 పైగా ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు జగ్గంపేటలో మరి యొక్క వాహనాలన్నింటికీ కూడా జెండా ఊపి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి స్థానిక జడ్పీడీ సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ ఓమి రఘురాం గారు, అలాగే సీనియర్ నాయకులు శ్రీ అత్తులూరి సాయిబాబా గారు, మరి పెద్ద రాజబాబు గారు, ఇంకా కపూర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు అందరూ కూడా ఉన్నారు. అలాగే జాన్ వెస్లీ గారు, మరి క్రిస్టియన్ మేనేజ్ డైరెక్టర్ గారు, ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరు చెప్పాలి. మరి ముఖ్యంగా మరి కాలచేత అవుతుంది కాబట్టి ఇప్పటికే 10:30 టైం దాటింది. అందరూ కూడా బయలుదేరి వెళ్ళాలి. మరి వారికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం. దాదాపుగా 200 పైగా కార్లు సొంత వాహనాల్లో ఈరోజు ఆ కార్యక్రమాన్ని వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సులే కాకుండా మరి ఇటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి కేడర్ని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమం ఇది. అందరూ కూడా ఈరోజు రేపు జరిగేటువంటి ఎన్నికల్లో 2 నెలల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అమితోత్సాహంతో ఉండే విధంగా ఈ యొక్క సభని గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం.